ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోట్లను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. ఇంజనీర్లు మంగళవారం రాత్రి ఒక బోటుని విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు. సుమారు 80 టన్నులున్న భారీ బోటుని బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో ఇంజనీర్లు ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఇంకా బ్యారేజీ వద్ద 2 భారీ ఒక మోస్తరు బోట్లు అడ్డుపడి చిక్కుకుని ఉన్నాయి. మిగిలిన బోట్లను కూడా బయటకు తీసేందుకు ఇంజనీర్లు ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోట్లను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. ఇంజనీర్లు మంగళవారం రాత్రి ఒక బోటుని విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు. సుమారు 80 టన్నులున్న భారీ బోటుని బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో ఇంజనీర్లు ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఇంకా బ్యారేజీ వద్ద 2 భారీ ఒక మోస్తరు బోట్లు అడ్డుపడి చిక్కుకుని ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన బోట్లను కూడా బయటకు తీసేందుకు ఇంజనీర్లు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మనకు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా ప్రకాశం బ్యారేజీలో ఉన్న బోట్ల తొలగింపు ప్రక్రియ ఎంత దాకా వచ్చింది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద తీసుకోవచ్చు. నిన్న మొన్న గత 10 రోజులుగా కావచ్చు, ఏదేందో అడావిడి ఇప్పుడు లేదని చెప్పుకోవచ్చు. ఈరోజు నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఏదైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ మనం విజువల్ చూస్తున్నామో అక్కడ 3 బోట్లు ఇరుక్కుపోయినాయి. ఆ 3 బోట్లలో ఒక పెద్ద బోటును మటుకు నిన్న రాత్రి 11:30 గంటల ప్రాంతంలో కూడా విజయవంతంగా కూడా ఇరిగేషన్ అధికారులు, అలాగే వైజాగ్ సిబ్బంది, అలాగే కాకినాడకు చెందిన కొందరు సిబ్బంది కూడా దాన్ని విజయవంతంగా తొలగించడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నట్టు ఇంకా 2 బోట్లు అక్కడే బ్యారికేడ్ల వద్ద ప్రకాశం బ్యారికేడ్ల వద్ద ఇరుక్కుపోయాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రధానంగా దాదాపు 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు బరువు ఉన్న ఒక బోట్ ఏదైతే ఉందో గత 8 రోజులుగా దాన్ని తీసేందుకు కూడా ఇరిగేషన్ అధికారులు శతవిధాల ప్రయత్నం చేశారు. అయితే వైజాగ్ నుంచి రప్పించిన ఒక ప్రత్యేక బృందం కూడా దాన్ని తీసేందుకు, క్రేన్ల ద్వారా తీసేందుకు ప్రయత్నం చేసింది. అది విఫలం కావడంతో కూడా మరొక కాకినాడ నుంచి ప్రత్యేకంగా అబుల్ టీం రప్పించారు. దాంతోపాటు కూడా బెకమ్ సంస్థకు కూడా కొందరు ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆపరేషన్ చేపట్టారు. మొత్తం చూసుకుంటే నిన్న ఉదయం నుంచి కూడా వాళ్ళు హెచ్ పద్ధతిలో, అంటే అటు ఇటు ఒక 2 బోట్లు వేసి ఆ 2 బోట్ల మధ్యలో కూడా పెద్ద పెద్ద ఇనుప కడ్డీలు వేసి దాని మధ్యలో లోపల నీళ్ళలో ఇరుక్కుపోయిందో ఆ నీటికి లోపల కొక్కిలు తొలగించి, ఇనుప కొక్కిలు తొలగించి మొత్తం మీద దాదాపు 100 మంది దాకా శ్రమించి ఒక ప్లాన్ ప్రకారం చేసి ఆ ప్లాన్ నిన్న సక్సెస్ అయింది. రాత్రి 11 ప్రాంతంలో ఏదైతే లోపల నీళ్ళల్లో గత 10 రోజులుగా 2 వారాలుగా లోపల ఇరుక్కుపోయిందో దాన్ని ఎట్టకెలకు రాత్రి తీయగలిగారు. దాన్ని తీసుకొచ్చి ఒడ్డుకు ఇతరు దుర్గా ఘాట్ ఒడ్డుకు కూడా ఆ బోటుని తీసుకెళ్లి క్షేమంగా దాన్ని పక్క పెట్టడం జరిగింది. అయితే ఈ 2 బోట్లు కూడా ఇంకా ప్రస్తుతానికి నీళ్ళల్లో ఉన్నాయి. ఆ బోట్లను కూడా ఈరోజు సాయంత్రం నుంచి కూడా మరోసారి ఇక్కడ ఆపరేషన్ చేపడతారు. ఆ 2 బోట్లను కూడా వెలికి తీస్తామని చెప్పేసి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే మటుకు గత 10 రోజులుగా ఏదైతే వీళ్ళు కృషి చేస్తున్నారో దానికి మటుకు నిన్న ఒక కొలిక్కి వచ్చింది. ఆ బోటును వీళ్ళు విజయవంతంగా కూడా చేయగలిగారు. మొత్తం చూసుకుంటే అటు కాకినాడ అబుల్ టీం కావచ్చు, అటు బెకమ్ సంస్థ ప్రతినిధులు కావచ్చు, ఇటు వైజాగ్ టీం కావచ్చు, అటు ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో కూడా ఏదైతే దాన్ని హెచ్ పద్ధతిలో, అంటే అటు ఇటు 2 పెద్ద బోట్లను దింపి మధ్యలో దాన్ని లోపల నుంచి వెలికి తీయడం సక్సెస్ చేశారు. మిగతా 2 బోట్లను కూడా ఖచ్చితంగా వెలికి తీస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే మనం ఆ 2 బోట్లను కూడా బయటకు తీసేందుకు కూడా శతవిధాల ప్రయత్నం చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. ఏదైతే నిన్న చేసిన ప్లాన్ ప్రకారమే ఆ 2 బోట్లను కూడా తీస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ కూడా. ఇప్పుడు కూడా కొందరు సిబ్బంది వచ్చి అక్కడ దాన్ని ఆ బోటు ఎలా ఉంది, ఎలా తీయాలని చెప్పేసి వాళ్ళు పరీక్ష దాన్ని చూస్తున్నారు. దాని ప్రకారం కూడా ఈరోజు సాయంత్రం నుంచి లోపల కూడా దాన్ని కూడా చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. గాయత్రి, మొత్తం చూసుకుంటే తాజా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరిగేషన్ శాఖ అధికారులు తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.